ఎవ్రీవన్, ఈరోజు మనం గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా నువ్వులు వేసి వేయించుకోండి. ఒక 50 గ్రాములు. మనం తీసుకుంటున్నది 1/2 కేజీ గోంగూర ఉంటుంది, దానికి ఒక 50 గ్రాములు నువ్వులు తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిటపటలాడుతూ వేగిన తర్వాత మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు పక్కకు తీసేసుకోండి వీటిని. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 100 గ్రామ్స్ వరకు ఎండుమిర్చి కూడా తీసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కలుపుకోండి, వేయించుకోండి. ఇవన్నీ కూడా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి, మంచి కలర్ వచ్చే వరకు. చూస్తున్నారు కదా, కలర్ ఇలా వచ్చే విధంగా వేయించుకోండి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసుకోండి. సేమ్ ఇప్పుడు అదే కడాయిలో మరి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే పచ్చడి మనకి నిల్వ ఉండాలి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కేజీ వరకు గోంగూర కూడా వేసుకోండి. ఇలా కలుపుతూ వేయించుకోండి. గోంగూర అనేది బాగా వేగేలాగా చూసుకోండి. చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్కే ఇలా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కల్లుప్పు వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. గోంగూరలోని వాటర్ మొత్తం పోయేలాగా బాగా వేయించుకోండి. ఈ విధంగా గోంగూర అనేది వేగి కొద్దిగా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం ముందుగా వేయించుకున్న గోంగూరలో కలుపుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం వేయించుకున్న జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఎండుమిర్చి, ధనియాలను కూడా ఈ విధంగా పొడి చేసుకున్నారు కదా, ఇప్పుడు దీన్ని కూడా గోంగూరలో కలుపుకుందాం. ఇప్పుడు సేమ్ అదే మిక్సీ జార్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా కొద్దిగా ఆనియన్స్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా ముక్కలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా గోంగూరలో వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి సాల్ట్. అది మనం గోంగూర వేయించేటప్పుడు ఆయిల్ ఉంది కదా, అదే సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. ఇది మనకి ఒక 15 నుంచి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. బయట పెట్టినా కూడా, ఫ్రిడ్జ్లో పెడితే 1.5 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.